ఇక డీటెయిల్స్ చూస్తే విజనరీ నాయకుడు మోదీ నేతృత్వంలో భారత అభివృద్ధిలో ముందుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ ఎంపీల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఎన్డీఏను అధికారంలోకి తేవటానికి ప్రచారం ఆరంభం నుంచి చివరి వరకు మోదీ రేయింబవళ్లు కష్టపడ్డారని పేర్కొన్నారు. ఎన్డీఏను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రధాని మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోని పాత పార్లమెంటు భవనంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఆయన మాట్లాడారు. సరైన సమయంలో సరైన నాయకత్వం భారత్కు అందించిందని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడానికి ఎన్నికల ప్రచారం నుంచి చివరి వరకు మోడీ కష్టపడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీలోనూ 3 బహిరంగ సభలు, ర్యాలీల్లో మోడీ పాల్గొన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 90% స్థానాలు గెలిచామని చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విజనరీ నాయకుడు మోడీ నేతృత్వంలో భారత అభివృద్ధిలో ముందుందని, దూరదృష్టి కలిగిన మోడీ ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ప్రశంసల వర్షం కురిపించారు. I thank all of you. This time we had a historic win of the election. We have won historic elections. If you see 95% seats we have won in Andhra Pradesh. That is the big victory. I have seen so many elections. It is the first of its kind. That is the confidence people are having on NDA and all leaders. My friend Pawan Kalyan ji is here, Janasena leader. Janasena, Telugu Desam Party and also BJP, we worked together without having any reservations. Here, State President Purandeshwari also is here. All leaders, we worked very well. That is the results we got it. I am very happy to share some of my ideas with you. This is the proudest moment in my life. Thank you. Thank you. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వానికి జనసేన పార్టీ పూర్తి మద్దతిస్తుందని ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ భేటీలో పవన్ స్పష్టం చేశారు. అటు మోదీ కూడా జనసేనానిపై ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ వ్యక్తి కాదని ఓ తుఫాను అంటూ కొనియాడారు. ప్రధాని మోడీ నాయకత్వానికి జనసేన పార్టీ మద్దతిస్తుందని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విజనరీ నాయకుల బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పవన్ మాట్లాడుతూ జనసేన తరపున మోడీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మోడీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. మోడీ ప్రధానిగా ఉన్నంత వరకు ఏ దేశానికి భారత్ తలొగ్గదని, ఆయన నేతృత్వంలో పనిచేయటాన్ని గర్వంగా భావిస్తున్నామని పవన్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు, తుఫాను అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను ప్రధాని కొనియాడారు. ఈ రోజు పాత పార్లమెంటు భవనంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్సభ పక్షనేతగా మోడీ పేరును బీజేపీ నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఆ సమావేశంలోనే ఉన్న పవన్ను అభినందించారు. సిక్కింలో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేసిందని, అరుణాచల్ ప్రదేశ్లోనూ భారీ విజయం సాధించామని పేర్కొన్నారు. To the Honorable Prime Minister Narendra Modi ji, my heartfelt wishes on behalf of Janasena, and I'm fortunate and grateful for giving this opportunity to be here. Started in 2014 in the same place, and Honorable Chandrababu Naidu ji said, we're going to see Modi ji to rule this country for 15 years, and it's happening, sir. Chandrababu ji, your prophecy came true. Modi ji, you truly inspired the nation. As long as you are the Prime Minister of this country, our country will never bow down to anyone, sir. The mighty Himalayas will never bow down like that. Under your leadership, Bharat will never bow down. And we really take pride under your leadership, to work under your leadership, sir. We really take pride. And from Kashmir to Kanyakumari, Kamakyu to Dwaraka, and you have inspired everyone, sir. You have inspired everyone. We all rally behind you. We all rally behind you. The way you have triggered us to serve the nation, the kind of patriotism
you have instilled in us by your actions, by your words, by your deeds, and the kind of development you had shown us in the progress. And sir, I'm deeply honored and for listening to us, for looking at Andhra Pradesh. Under your guidance, under your support, we were able to sweep the polls. We got 91% victory there. We got completely in legislature, we had 91% success. It's all because of your guidance. It's all because of your leadership, sir. I'm grateful to you. We're all grateful to you. On behalf of Janasena Party, I support Sri Narendra Modi ji as the leader of the NDA Parliamentary Party. To all the eminent senior parliamentarians and the new parliament members, I wish you very best. To honorable senior leaders and NDA partners, to you all, my heartfelt namaskars to you, sir. Thank you and Jai Hind. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇక్కడ కూర్చున్న వ్యక్తి పవన్ కాదు తుఫాను అని ప్రత్యేకంగా అభినందించారు. దక్షిణాది రాష్ట్రాల గురించి ప్రస్తావించిన సందర్భంగా ఏపీ నేతలను కొనియాడారు. నిన్న పార్లమెంట్ భవనంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. కూటమి లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును భాజపా నేతలు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. భాగస్వామ్య పార్టీలు దీనికి మద్దతు పలుకుతూ మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఏపీలో దక్కిన విజయం ప్రజల ఆకాంక్షకు అద్దం పట్టిందన్నారు. చంద్రబాబుతో కలిసి చారిత్రాత్మక విజయం సాధించామన్న ఆయన ఆ సమావేశంలోనే ఉన్న పవన్ ను అభినందించారు. आंध्र महबूब बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है. और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है. आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है. हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు నిన్న సభాస్థలాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్డీఏ కూటమి ముఖ్య నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి వచ్చే అవకాశం ఉన్నందున ఎయిమ్స్ సమీపంలోని స్థలాన్ని పరిశీలించారు. ఆ ప్రాంతం అనువుగా లేకపోవడంతో గన్నవరంలో మరో ప్రాంతాన్ని పరిశీలించారు. గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. సభావేదిక నిర్మాణం కోసం ఇప్పటికే 12 లారీలలో సామాగ్రిని తీసుకువచ్చారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీ జనార్దన్ తదితరులు సభాస్థలాన్ని పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో నిన్న బాధ్యతలు స్వీకరించారు. తొలుత పూజా కార్యక్రమంలో సీఎస్ పాల్గొన్నారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు, విజయవాడ శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య సీఎస్గా బాధ్యతలు స్వీకరించారు. జీఏడీ కార్యదర్శి సురేష్ కుమార్, స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పీసీసీఎఫ్ వై మధుసూదన్ రెడ్డి, ఐటీ కార్యదర్శి కె శశిధర్, సర్వీసెస్ శాఖ కార్యదర్శి పి భాస్కర్, కార్యదర్శి శ్రీధర్ తదితర శాఖల కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు సీఎస్ నీరబ్ కుమార్కు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సీఎస్ మీడియాతో మాట్లాడుతూ తనకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. I thank the government for giving me this opportunity. It's a privilege to work under the visionary leadership of our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu Garu. I seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాల అనంతరం అక్కడక్కడ జరుగుతున్న వైకాపా కవ్వింపు చర్యలు, దాడులపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆరా తీశారు. కొన్ని చోట్ల వైకాపా, తెదేపా శ్రేణుల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఘర్షణల విషయమై ఆయన పార్టీ నేతల ద్వారా సమాచారం అడిగి తెలుసుకున్నారు. వైకాపా కవ్వింపు చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం క్యాడర్కు చంద్రబాబు పిలుపునిచ్చారు.
నాయకులు సైతం అప్రమత్తంగా ఉండి ఎలాంటి దాడులు ప్రతి దాడులు జరగకుండా చూడాలని పార్టీ నేతలు ఎమ్మెల్యేలను ఆదేశించారు. వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన పార్టీ కేడర్ పూర్తి సంయమనంతో ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. పోలీసు అధికారులు సైతం శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి ఏపీ రాజధాని రైతులు వెళ్లే ప్రయత్నం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం పాలైన సీఎం జగన్ను రాజధాని రైతులు కలిసే ప్రయత్నం చేశారు. పూల బొకేలతో ఆయన ఇంట్లోకి చేరుకునేందుకు మహిళా రైతులు చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. జగన్ నివాసం నుంచి రాజధాని రైతులను వెళ్లిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసుల విజ్ఞప్తి మేరకు వెనుతిరిగిన రైతులు తమతో పాటుగా తెచ్చిన స్వీట్లు, పూల బొకేలను పోలీసులకు ఇచ్చి వెనుతిరిగారు. అమరావతికి ఎటువంటి హాని జరగకుండా పటిష్టంగా రక్షణ కల్పించేలా రాష్ట్రపతితో ఆమోదించబడిన ఒక చట్టాన్ని తీసుకురావాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్నామని అమరావతి జేఏసీ నాయకులు బాలకోటయ్య అన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం సామాజిక సమన్వయ పాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అమరావతికి ఎటువంటి హాని జరగకుండా పటిష్టంగా రక్షణ కల్పించేలా రాష్ట్రపతితో ఆమోదించబడిన ఒక చట్టాన్ని తీసుకురావాలని కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కోరుతున్నామని అమరావతి జేఏసీ నాయకులు బాలకోటయ్య అన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో జరిగిన అరాచకాలు, భూకబ్జాలు, వెనుకబడిన వర్గాలపై దాడులపై ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి దళితుడిని ఆ శాఖకు మంత్రిగా నియమించి విచారణ సంస్థలతో బాధ్యులైన అధికారులు, మంత్రులపై న్యాయ విచారణ చేయించి వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నామని అన్నారు. ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం సామాజిక సమన్యాయ పాలన కొనసాగిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు తెలియని స్థితిలో మాజీ ముఖ్యమంత్రి ఉన్నారని జేఏసీ మహిళా నాయకురాలు వరలక్ష్మి అన్నారు. 3 రాజధానుల అజెండాతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్తే కూటమి అమరావతి ఏకైక రాజధాని అజెండాతో వెళ్లారని అన్నారు. చరిత్రలో మరోమారు మరెవరైనా వచ్చి రాజధానిని సంకన పెట్టుకొని తీసుకెళ్తా, నెత్తిని పెట్టుకొని తీసుకెళ్తా, బుట్టలో పెట్టుకొని తీసుకెళ్తా, ఈ సందులో పెడతా, ఆ సందులో పెడతానంటే కుదరని విధంగా చట్టబద్ధంగా కేంద్ర ప్రభుత్వ విభజన చట్టం సాక్షిగా రాష్ట్రపతి ఆమోదంతో ఒక పెద్ద కంచెన వెయ్యాలి. సాధారణంగా ఇళ్ల నిర్మాణానికి 8 mm రాడ్స్ అను 12 mm రాడ్స్ వాడతాం. ఇప్పుడు 16 mm రాడ్స్, 64 mm రాడ్స్ పిల్లర్స్ వేసి రాజధానిని బిగించాలి. 13 జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రుల అవశేష ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతిని దేశానికి చాటాలి. నేను హైదరాబాద్లో చూశా, బాలకోటయ్య గారు మేము సేవ్ ఆంధ్రప్రదేశ్ అని మాట్లాడుతుంటే, సేవ్ ఆంధ్రప్రదేశ్ కాదు బాలకోటయ్య గారు, స్లేవ్ ఆంధ్రప్రదేశ్. మీరు బానిసలో మీకు తిరుగుబాటు తత్వం లేదు, మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భయపడుతున్నారని నన్ను హేళన చేస్తే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ, మా సత్తా ఏంటో చూపిస్తామని కూడా చెప్పారు. వేసవి కాలంలో మంచినీటి సరఫరా లేక స్థానిక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారని, అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించలేకపోయారని సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు అప్పరబొత్తు రాము విమర్శించారు. కలుషిత మంచినీటి సరఫరా కూడా అధికారుల వైఫల్యం పూర్తిగా ఉందని ఆరోపించారు. కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ ప్రజలకు కనీసం మంచినీరు కూడా సరఫరా చేయలేకపోతున్నారని అన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ పటమట సర్కిల్ 3 కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిన్న నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు అప్పురబోతు రాము మాట్లాడుతూ వేసవి కాలంలో మంచినీటి సరఫరా లేక స్థానిక ప్రజలు నానా ఇబ్బందులకు గురయ్యారని, అధికారులు మాత్రం సమస్యను పరిష్కరించలేకపోయారని విమర్శించారు. కలుషిత మంచినీటి సరఫరాలో కూడా అధికారుల వైఫల్యం పూర్తిగా ఉందని ఆరోపించారు. కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు కానీ ప్రజలకు కనీసం మంచినీరు కూడా సరఫరా చేయలేకపోతున్నారని అన్నారు. నీటి మీటర్లు బిగించి ప్రతి నీటి బొట్టుకు ముక్కుపిండి ఛార్జీలు వసూలు చేస్తున్నారు కానీ నాణ్యమైన మంచినీరు ఇవ్వలేకపోతున్నారని తెలిపారు. పంపింగ్ మోటారు సరిగ్గా లేని కారణంగా నీటి సరఫరా చేయలేకపోతున్నామని అధికారులు చెప్పి 2 నెలలు అయిందని, కొత్త మోటారు తీసుకువచ్చి 10 రోజులు అయిందని, దాన్ని బిగించడానికి టైం లేదని అధికారులు అశ్రద్ధ చేయటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసిన నీరు చాలక అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. విజయవాడ కృష్ణానది దగ్గరలో ఉన్న మొగలరాయపురానికి మంచినీళ్ళు లేవంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే కృష్ణానది ఉండి మాకు నీళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఈరోజు
మరి మా సమస్యని ఇక్కడ కమిషనర్ గారు సర్కిల్ 3లో ఉంటారని వచ్చాం. వారికి మెమోండరం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలకి మంచినీటి దాహత తీర్చలేని కార్పొరేషన్ అధికారులు మరి వీళ్ళు ఏం చేస్తారని, గతంలోనేమో ఎలక్షన్లు ఉన్నాయి, నోటిఫికేషన్లు ఉన్నాయి అని చెప్పి ఇన్ని రోజులు మమ్మల్ని ఆపారు. కానీ ఇంకా సమస్య తీరపరిచేసరికి మీకు రావాల్సి వచ్చింది. కాబట్టి ప్రజలకు వెంటనే దాసరి రమణానగరు 7వ డివిజన్ మొగలరాజపురంలో సున్నపట్ల ప్రాంతం ఏరియాలో బాగా ఇబ్బందిగా ఉంది. ఆ ఏరియాలో మంచినీటి సమస్యను తీర్చాలని, 2-3 రోజుల్లో తీర్చకపోతే మెయిన్ ఆఫీస్కి మొగలరాజపురం ప్రజలందరినీ తీసుకొని మెయిన్ ఆఫీస్కి వెళ్తాం అని కమిషనర్ గారికి తెలియజేస్తూ ఉన్నాం. మీడియా ద్వారా, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా మేము ఈ సమస్యని తేదలుచుకున్నాం. కాబట్టి మాకోటి మంచినీళ్ళు 2 పూటలు వచ్చేటట్టు చూడాలని, ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ అధికారుల మీద ఉందని 7వ డివిజన్ సిపిఐగా మేము తెలియపరుస్తూ ఉన్నాం. అధికారులకి ఎంత మేము చెప్పుకున్నా మొర పెట్టుకున్నా సరే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. వాళ్ళు మాకు పంపులు మరి మోటార్ పోయిందంటారు, అది పోయిందంటారు, ఇది పోయిందంటారు, వెంటనే మాకు చేయట్లేదు. కానీ మేము చాలా బాధపడుతున్నాం. అసలు మేము ఏడవలో నవ్వాలో అసలు తెలవట్లేదు మాకు. అసలు అంత బాధపడుతున్నాం. మహిళలం అయితే అంత బాధపడుతున్నాం. గోడలు షుగర్ల పేషెంట్లు ఉన్నారు, కాళ్ళు నొప్పులు వాళ్ళు ఉన్నారు. ట్యాంకుల దగ్గరికి వెళ్ళి ఎలా పరిగెట్టి పట్టుకుంటారు. మేము అందుకని అధికారులకు కూడా మేము ఈ విషయం చెప్తూనే ఉన్నాం. చెప్తుంటే వాళ్ళు అసలు పట్టించుకోండి. ఇది వాళ్ళు అంటున్నారు, రేపు అంటున్నారు, 2 రోజులు అంటున్నారు, 3 రోజులు అంటున్నారు. ఇదే తంతు సరిపోతుంది. కాబట్టి మాకు వెంటనే నీళ్లు అందించాలి. ఆ మోటార్లు ఏమన్నా ఉంటే వెంటనే బాగు చేపించి మాకు నీళ్లు అందించకపోతే మేము ఇంకా ఉద్రిక్తం చేస్తాం. మేము మరి ఇళ్లలో జీవనాధారానికి మేము బయటకు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి, మాకు రెక్కాడితే డొక్కాడాలి. అలాంటి పరిస్థితుల్లో మేము నీళ్ళకి ఎంతో సమస్యతో ఇబ్బంది పడుతున్నాము. మేము అసలు కనీసం ఒక్క నీరు తాగటానికి కూడా మాకు కన్నీరు కూడా మాకు వచ్చేటట్టు లేదు. అంత ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము. ఆర్థికంగా ఇబ్బందే కాకుండా నీళ్ళతో కూడా ఇబ్బంది పడుతున్నామంటే మా సమస్యను మీరు పరిష్కరించాలని మేము ఇవాళ 7వ డివిజన్ నుంచి 3వ సర్కిల్ 3 వరకు వచ్చాము. ఎంతోమంది వచ్చాము ఇక్కడికి. ఇదే సమస్య 2-3 రోజుల్లో తీర్చకపోతే కనుక మళ్ళీ ఇంకా వేరే చోటకు రావాల్సి వస్తుందని మా చిన్న విజ్ఞప్తి చెప్పు. వెంటనే పరిష్కారం చేయగలిగితే అందరికీ కూడా సంతోషకరమైన విషయం. లేకపోతే నిత్యం కూడా ఈ వాటరు కృష్ణానది మంచినీటి వాటర్ అనేది అందకపోతే కనుక నిత్యం మేము కార్యక్రమాలని రూపొందించడం, అలాగే ఆఫీసులను ముట్టడించడం, అధికారులకు తెలియజేయడం మా ప్రయత్నం అంతా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత మొగలరాజపురం అనేది విజయవాడ నడిబొడ్లో ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా సుమారు 2 నెలలు బట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి నుంచి బయటపడనుకోకుండా చేస్తున్నటువంటి అధికారులనే మీరు అందరూ నిర్లక్ష్యంగా ఉంటే కనుక ప్రజలే మీ అందరికీ కూడా బుద్ధి చెప్పేటట్టుగా మేమందరం కూడా మీ ముందుకు రావడం జరుగుతుంది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.